తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి బయలుదేరిన ఐకేపీ వివోఏ ఉద్యోగులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడం అన్యాయమని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ అన్నారు. వివోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ మండల సమాఖ్య ముందు ఐకేపీ వివోఏలతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐకేపీ వివోఏలకు 20,000 వేతనం అమలు చేస్తామని, అర్హత కలిగిన వివోఏలను సీసీలుగా గుర్తిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా నేటికి హామీలను అమలు చేయలేదన్నారు. దీంతో వివోఏలు సెర్ప్ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించడం బాధాకరమని అన్నారు. వివోఏలచే ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తుందని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణలు మాట్లాడుతూ, 27 సంవత్సరాల నుంచి గ్రామ పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు పనిచేస్తున్న వివోఏలను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం వివోఏల సేవలను వినియోగించుకొని గాలికి వదిలేయడం సరికాదని, తక్షణమే వివోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కనీస వేతనం అమలు చేయాలని, నెట్ సౌకర్యం, ట్యాబులు, శ్రీనిధి ఇన్సెంటివ్స్, ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు సంతోష, పబ్బత్ రెడ్డి, సంధ్య, పద్మ, ధనమ్మ, అలివేలు, కృష్ణవేణి, కళ్యాణి, మంగమ్మ, పార్వతమ్మ, యాదమ్మ, శైలజ, మాధవి, జ్యోతి, సువర్ణ, కవిత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 25వ తేదీ శాంతియుతంగా ఐకేపీ వివోఏ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించడానికి హైదరాబాదు వెళ్ళగా ప్రభుత్వం వాళ్ళ సమస్యలను వినిపించుకోకుండా ఎక్కడికక్కడి నిర్బంధం చేయడాన్ని సిఐటియుగా ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాము. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించబడినటువంటి ఐకేపీ వివోఏలు అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి దానికి సంబంధించిన లేకపోయినా కూడా, ఒత్తిళ్ళు ఉన్నా కూడా, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నా కూడా, రాజకీయ వేధింపులు ఉన్నా కూడా తట్టుకొని పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు కనీస వేతనం అమలు చేస్తాము, మినిమం 20,000 వేతనము ఇస్తాము అని చెప్పేసి అని ప్రకటించారు. దాన్నే ఇయ్యమని చెప్పేసి అని మేము ఈరోజు అడుగుతానికి వెళ్ళిన ఐకేపీ వివోఏ ఉద్యోగులందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించి ఇబ్బందులకు గురి చేసిరు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఇస్తామన్నదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. ఏదైతే మీరు ఇస్తామన్నారో అది ఇవ్వమని అడుగుతాము. ఇంకా అదే కాకుండా ఈరోజు వాళ్ళకు సెల్లో నెట్ సౌకర్యం లేదు, ట్యాబులు లేవు, అట్లాగే టార్గెట్లు పెట్టి విపరీతమైన ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఈ ఒత్తిళ్ళన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా రేపు ఈ అసెంబ్లీ సమావేశాలలో 20,000 వేతనం కోసం బడ్జెట్ కేటాయించినట్లయితే రాబోయే రోజులలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. గత 27 సంవత్సరాల నుండి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి నల్గొండ జిల్లా మొత్తానికి 1156 మంది, రాష్ట్ర లెవెల్లో 15,600 మంది వివోఏలు ఉన్నాము. మేము మా హక్కుల కోసము పోరాటం చేయడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మేమేదో దేశ ద్రోహులం అన్నట్టు మమ్మల్ని బంధించి నిర్బంధించి చేయడం జరిగింది. ఎక్కడికక్కడ నిర్బంధం చేసి చేయడం ఇది కరెక్ట్ కాదు. మేము అందరం సామూహికంగా వచ్చి పోరాటం చేయకుండానే సమానంగా హక్కులు కావాలని కోరడానికి వచ్చినందుకు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం సరికాదని విన్నవించుకుంటున్నాము. అలాగే మాకు పని భారము పెరుగుతుంది, మానసిక ఒత్తిడి, నెలకొక కొత్త యాప్లతో మాకు 27 సంవత్సరాల నుంచి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. కొత్త పేర్లతోటి మమ్మల్ని వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది. అలాగే నెలకొక యాప్లు పెడుతున్నారు, రోజుకొక వెర్షన్ మారుస్తున్నారు, కొత్త సర్వేలు చేయించి మాతోని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. మీరు ఏదైతే అమలు చేస్తానన్న వేతనం 26,000 వేతనం ఉందో అది వెంటనే అమలు చేస్తూ మా పర్సనల్ అకౌంట్లకు వెయ్యాలి. అలాగే మా కుటుంబానికి ప్రమాద బీమా, సాధారణ బీమా సౌకర్యం కల్పించాలి. నెట్ సౌకర్యం, సెల్ ఫోన్స్ ఇవ్వాలి. ఎక్కడ పోయినా కూడా ఆ సెల్ ఫోన్స్ పనిచేసేలాగా ఉండాలి. ఇంతకుముందు మాకు ట్యాబ్లు ఇచ్చారు, అవి కూడా కనీసం ఇంట్లో ఉన్నా కూడా పనిచేయవయి. కాబట్టి మాకు నెట్ సౌకర్యం, మంచి సెల్ ఫోన్స్ ఇవ్వాలి. ఒక యూనిట్గా ఉండేటట్టు ప్రభుత్వ గుర్తింపు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకొకటి, మాకు శ్రీనిధి అని పెట్టారు. ఆ శ్రీనిధి ద్వారా
మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మా వివోఏలకు కానీ మా మహిళలకు కానీ సభ్యులకు కానీ సంఘాల సభ్యులకు కానీ ఎలాంటి బెనిఫిట్ లేదు. మాకు పని చేసినందుకు మాకు ఇన్సెంటివ్ ఇస్తా అన్నారు. అలాగే సభ్యులకు విఎల్ఆర్ ఇస్తామన్నారు. విఎల్ఆర్ ఇవ్వకపోగా వాళ్ళకి లక్షకి 3,150 రూపాయలు అదనంగా కట్టించుకోవడము, అధిక భారం వడ్డీ వేయడం జరుగుతుంది. ఇది దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. వృధాగా ఉచితంగా దీనికి మేము పని చేస్తున్నాం కాబట్టి ఈ పనిని కూడా మేము తొలగించాలని చెప్తున్నాం. 25వ తారీఖు రోజు సెలో హైదరాబాద్ సెర్ప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళిన వివోఏలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే గవర్నమెంట్ మాతో పని చేపించుకునేటప్పుడు పని చెప్పే దగ్గర మాత్రం చెప్తారు కానీ మరి ఈ రోజులల్లో ఒక కుటుంబం బతకాలంటే ఎంత 5,000 రూపాయల వేతనం ఇచ్చి మాతోటి వెట్టి చాకిరి చేయించుకుంటుంది. ఎన్నో సంవత్సరాల నుండి మేము చాలా పోరాటాలు చేసినా కూడా 5,000 రూపాయల వేతనం ఇచ్చింది కానీ గవర్నమెంట్ గత ప్రభుత్వం 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ప్రభుత్వం మేము సమ్మెలు చేస్తుంటే మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 20,000 రూపాయల వేతనం ఇస్తామని టెంట్ల దగ్గరకు వచ్చి సీతక్క కూడా చెప్పడం జరిగింది. అదే మా శాఖ మంత్రిగా ఉన్నారు సీతక్క గారు. ఇప్పుడు మాత్రం మా సమస్యల మీద పట్టించుకోవట్లేరు. మేము మా సమస్యలు చెప్పుకోవడానికి మేము వెళ్తే మమ్మల్ని అరెస్టులు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? 14-15 రకాల యాప్లు ఇచ్చి మాకు రోజుకో వర్షన్ మార్చి ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులు చేయమని చెప్తున్నారు. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కళ్ళు పోయి మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. మాకు కళ్ళు కానరాకుండా అవుతున్నాయి. ప్రభుత్వం మాకు ట్యాబులు కూడా ఇవ్వలేదు. మేమే సొంతం పైసలు పెట్టి ఫోన్ కొనుక్కొని నెట్ బ్యాలెన్స్ వేయించుకొని మేము పని చేయాలి. చేసే పని ఎవరిది? ప్రజల పని. ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. గవర్నమెంట్కు వస్తుంది కదా పేరు, మరి గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? శ్రీనిధి నుండి కూడా లోన్లు మాకు టార్గెట్ పెట్టి 100% చేయాలి, లోన్ రిక్వెస్ట్ పెట్టాలని చెప్తారు. 100% రిక్వెస్ట్ పెట్టాలి. వాళ్ళకు కూడా శ్రీనిధి లోన్ తీసుకున్న వాళ్ళకు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మాకు వివోకు ఇన్సెంటివ్ ఇచ్చేది ఇదివరకు 2021-22 కానుండి ఇంతవరకు ఇవ్వలేదు. మా డిమాండ్ ఏంటంటే శ్రీనిధి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి 100%. మాకు కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.